రూపాయలకి తోడు ఇంకో 2 రూపాయలు వేసి పోర్టిఫైడ్ పోషకాహారాలు కలపండి బియ్యంలో. అలా కలిపిన బియ్యం కాబట్టి అది రేషన్దే అంటున్నారు వీళ్ళు. అవును, పోర్టిఫైడ్ బియ్యం అది అంటే రేషన్ బియ్యం మరి అన్నట్టు లెక్క. పోర్టిఫైడ్ బియ్యం మామూలుగా అమ్మడానికి లేదా? మరి ఎందుకు లేదు, మార్కెట్లో ఇప్పుడు వాడిని దొరుకుతాయి. కూడా నువ్వు రేషన్ బియ్యమే అంటున్నావు కదా. కొంతమంది ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు సార్, బయట రేషన్ కార్డు లేని వాళ్ళు, ఈ బియ్యం లేని వాళ్ళు ఆరోగ్యం కోసం షాప్కి వెళ్ళి పోర్టిఫైడ్ బియ్యం కావాలని మరి అడిగి ఎట్లాగే కొనుక్కుంటున్నారు. నేను చూసా. దీన్ని ఏమనాలా? ప్రాక్టికల్ సమస్య ఏంటంటే నేనేమంటానంటే కుంభకోణం ఎప్పుడవుతుందంటే నీ పేరుతో ఇంకోటి తినేస్తే కుంభకోణం, అంతే కదా. శేఖర్కి ఇచ్చారు 50 కిలోలు బియ్యం, శేఖర్కి ఇచ్చానని పేపర్లో రాసేసి సాయికి ఇచ్చారు, అది కుంభకోణం అంతే తప్పించి అది. నీకు ఇచ్చాక నువ్వు అమ్ముకుంటావా, తగలబెట్టుకుంటావా, పారపోసుకుంటావా, నీ ఇష్టం. అది అది ప్రభుత్వపు రైట్ అయిపోయింది, అక్కడతో హక్కు పూర్తయిపోయింది. అది నువ్వు తింటలేదు కాబట్టి నువ్వు తింటావా చస్తావా, లేకపోతే అమ్మితే నేను ఊరుకోను నేను దొంగ అంటాను, నీ దగ్గర కొన్నోని దొంగ అంటారంటే ఎట్లా జెన్యూనిటీ, నిజాయితీ ఏంటంటున్నా అక్కడ నేను. వాడు దొంగ, వీడు దొంగ, కొన్నోడు దొంగ, అమ్మినోడు దొంగ, ఎక్స్పోర్ట్ చేసినోడు దొంగ అంటున్నావు. ఎట్లా దొంగ అవుతాడు అంటున్నా నేను. నువ్వు బియ్యం నువ్వు తింటలేదు, నువ్వు ఇచ్చిన బియ్యం తినదగ్గ బియ్యం కాదు, నేను